కూతురు నా దగ్గర ఉంది. నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. టైం వేస్ట్ చేయకు. ముహూర్తానికి ఇంకా అరగంట టైం ఉంది. వచ్చి అక్షంతలు వేసి ఫస్ట్ నైట్ కి పంపిద్దుగానే రా. నరసింహస్వామి గుడికి రా. వస్తున్నాను. ఎవరెవరు ఫోన్ చేసావు? నీ బాబుకి నీ మావయ్యకి ఇద్దరు వస్తున్నారు. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, ఎంతో బిల్డప్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేసావు. బానే ఉంది కదా. ఇప్పుడు సైలెంట్ గా నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయక హ, ఈ ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ అవసరమా? ఎంత పొగరే నీకో. ఏ నా వెనకాల ఇద్దరున్నప్పుడే ఏం పీకలేకపోయావు. ఇప్పుడు మూడో వాడు వస్తున్నాడు. ఏం చేస్తావురా? ఎవడే వాడు? హ, నా మొగుడు. ఏంటి రెచ్చిపోతున్నావు? రాని నా కొడుకని. అదిగో వచ్చాడు నా మొగుడు. రేయ్, ముహూర్తానికి అందరూ అందుకున్నారు. గ్రూప్ ఫోటోకి కరెక్ట్ గా ఉన్నారు. గ్రూప్ ఫోటో కాదు గానీ నీ సోలో ఫోటోకి ఫ్రేమ్ రెడీ చేసుకోరా. గంటలో దండ పడద్ది. ఆహా, వీడికి గంట కూడా వేస్ట్ అయ్యి. వాడంతా మగాడా? రేయ్, మగతనం అనేది మాటల్లో ఉండదురా, చేతల్లో ఉంటది. రా. రేయ్! ఈ ఒక్క వేటు పడితే చాలరా, నీ పక్కకి వాళ్ళ పంతానికి ఫుల్ స్టాప్ పడిపోద్ది. రేయ్, పగంటే ఎదుటి వాటిని చంపటం కాదురా, నీ సంతోషాన్ని నువ్వే చంపుకోవటం. అది తెలుసుకుని హ్యాపీగా బతుకు. పో. సభాషలుడు, ముహూర్తానికి టైం అయింది. ఇక్కడే తాళి కట్టే. పంతులు ఇక్కడే ఉన్నాడు. మీ అమ్మ నాన్నని ఇక్కడికే రమ్మను. కార్తీక్, కార్తీక్, ఏంటా మొక్కదాని వచ్చావు? నానేరి నాన్న చెల్లెని తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయారు. ఎంత చెప్పినా వినట్లేదు. నిన్ను కూడా తీసుకొచ్చేమన్నారు. అసలు ఈ పెళ్లి వద్దంటున్నారు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆయన పెళ్లి వద్దంటామేంటి? మాయా, వద్దంటూ ఏంటో నేను మాట్లాడతాను. మాట్లాడు. నాన్న ఎక్కడున్నావు? ఏం నాన్న నువ్వు? నాన్న నేను చెప్పేది విను. నాన్న హలో. అల్లుడు, ఏమైంది? మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవట్లేదు మామయ్య. ఎందుకు? పెద్దరికం పేరు చెప్పి కత్తులతో వైలెన్స్ చేసే మీకు మాకు సెట్ అవ్వదంట. ఇవాళ పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది, రేపు నేను, ఎల్లుండి మా అమ్మ నాన్న కిడ్నాప్ అవ్వడం గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. ఈ పెళ్లి జరగదు మామయ్య. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నా కూతుర్ని ప్రేమించింది నువ్వు. 10 మందికి విషయం తెలిసిపోయాగా నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే దాని పరిస్థితి ఏంటి? అది కదా మామయ్య, అవతల మా అల్లుడు, నాన్న. ప్రేమించుకున్నది మీరు, పెళ్లి చేసుకోవాలనుకున్నది మీరు. మధ్యలో మీ నాన్న పెత్తనం ఏంటి? అదేం మామయ్య అలా మాట్లాడతావు? కన్న వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా? కాదు,
మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్. అది వాళ్ళని ఎదిరించినట్టు అవుతుంది కదా మావయ్య. ఎదిరించాలి. ఎదిరించకపోతే ప్రేమ నిలబడదల్లుడు. నువ్వేం దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ప్రేమించావు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. దాంట్లో తప్పేముంది? తప్పు కాదంటావా మావయ్య? కాదు కాదా? కాదు కాదు కాదు. ఇది తప్పు కానప్పుడు మరి 25 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి మావయ్య? మీ అమ్మ అమ్మా, మీ అమ్మ ఎదిరించకపోతే ప్రేమ నిలబడదన్నావు. అర్థం చేసుకున్న వాళ్ళకి చెప్పడం కన్నా చెప్పకుండా చేసుకోవడమే కరెక్ట్ అన్నావు. కానీ అమ్మ మీద ఎందుకు మామయ్య పగ పెంచేసుకున్నావు? సరే, అసలు నేను ఎవరో కూడా తెలియకుండా నీ కూతురికి నేనే కరెక్ట్ నువ్వు ఫిక్స్ అవడంలో తప్పలేనప్పుడు ఒక మనిషిని చూసి అర్థం చేసుకుని తనే నాకు కరెక్ట్ అని మా అమ్మ ప్రేమించడంలో తప్పే ఉంది మామయ్య. మామయ్య, నేను మీ కూతురిని చేసుకోవడం కోసం మీ పగలని పక్కన పెట్టి మీ చెల్లెల్ని పిలిపించమంటే పిలిపించారు, మీ పంతం పక్కన పెట్టి అత్తయ్యని రప్పించమంటే రప్పించారు. ఏ నేను చెప్పనా మావయ్య, మీ కూతురు అంటే మీకంత ప్రేమ. ఈ ప్రేమలో తప్పు లేనప్పుడు మా నాన్న మీద అమ్మకున్న ప్రేమ తప్పెలా అవుద్ది మావయ్య? మావయ్య, మనకు నచ్చింది ప్రతిదీ కరెక్ట్ కాదు, నచ్చింది ప్రతిదీ తప్పు కాదు. ఈ చిన్న లాజిక్ మీకు అర్థమై ఉంటే మన కుటుంబం ఇలాగ మొక్కలయ్యేది కాదు. నేను మిమ్మల్ని వెళ్ళడానికి రాలేదు మామయ్య, మీ తప్పులు ఎత్తి చూపించడానికి రాలేదు. కానీ 25 ఏళ్లుగా ప్రేమిస్తున్న నాన్న పక్కనే ఉన్నా, కనీ పెంచిన నేనున్నా తన ఆనందం పంచుకోవడానికి నా వాళ్ళు పక్కన లేరనే గుండెకోత మా అమ్మకి ఇంకా ఉండకూడదని వచ్చాను. ఆడపిల్లకి అమ్మ నాన్న కాదు మామయ్య, అన్న ఏ బలం, ఆ బలం మళ్ళీ మా అమ్మకి ఇవ్వాలని వచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకో మామయ్య, నేను తనని ప్రేమించాను అంటే నా వాళ్ళని ద్వేషిస్తున్నానని కాదు. నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటే నా వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నానని కాదు. ప్రేమించడం అంటేనే దగ్గర అవ్వాలనుకోవడం మామయ్య. ఇది మీకు అర్థమై ఉంటే ఈ పాటికి మనల్ని పిల్లా పాపలతో నిత్యం పండగతో నిండిపోయింది. ఇదంతా నేను మీ చెల్లెలు కొడుకు చెప్తే మీకు అర్థం కాదు మామయ్య. నీకు సిచ్యువేషన్ క్రియేట్ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే పగలతో పెరిగిన మీకు ప్రేమను పరిచయం చేశాను. దానికోసం ఏమైనా చేసేలా చేశాను. చిన్న రిక్వెస్ట్ మావయ్య, ఇన్నాళ్ళు పగను గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించారు మావయ్య, ప్లీజ్. రామ్మా. నన్ను క్షమించమ్మా. అయ్యో, ఇన్ని రోజులు ఈ ఇల్లు ఇలా అయిపోవడానికి కారణం నువ్వు అనుకున్నాను. నేను నాకు తెలియలేదమ్మా. నువ్వు క్షమించమని అడగాల్సింది నన్ను కాదన్నయ్య, ఆయన్ని. ఆయన లేకపోతే మన కుటుంబం పరువు 25 ఏళ్ల ముందే పోయేది. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేను. నన్ను చెప్పనివ్వండి. మీరు నా పెళ్లి ఫిక్స్ చేసే టైంకి నా కడుపులో వీడు పెరుగుతున్నాడు. మీకు చెప్పాలంటే భయం, ఆయనకి చెప్పకపోతే మోసం. అందుకని ఆయనకి చెప్పేశాను. అర్థం చేసుకుని పెళ్లి చేసి పంపించారు.
ఈ విషయం బయటపడితే నలుగురిలో స్నేహితుడి పరువు పోతుందని ఆలోచించారు గాని ఈ పెళ్లి తనే చేశారని తెలిస్తే తన చెల్లెల పరిస్థితి ఏంటని ఆలోచించలేదన్నయ్య. ఆయనన్నయ్య గొప్ప స్నేహితుడు. ఆయన అడగాలన్నయ్య మనం క్షమించమని. ఏంట్రా ఫ్రెండ్వే కదా, లాగి ఒకటి కొట్టి నువ్వు చేస్తున్న తప్పని ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఎరా ఈ మాట చెప్పడానికి 25 ఏళ్ళు పట్టిందారా? రా బావా, నా చెల్లి విషయంలో తప్పు చేశాను, నా కూతురు విషయంలో చేయను. అది ఒప్పుకుంటేనే పెళ్లి, లేకపోతే జరగదు. ఓకేనా అల్లుడు? ఓకే మామయ్య. ఏమా నీకు ఈ అబ్బాయి ఓకేనా? నానా నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి? ఊరుకో. ఎవరు మాతను చెప్పు. నానా అది బావే. ట్విస్ట్ అదే. రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. జనరల్ గా పండక్కి అల్లుళ్ళు ఇంటికి వస్తారు, కానీ నీ అల్లుడు మాత్రం పండగనే ఇంటికి తీసుకొచ్చాడు. పండగ చేసుకో.